ఖత్తర్‌లో పాస్‌పోర్ట్ రెన్యూ ఫీజులు విపరీతంగా పెరిగాయి ఫ్రెండ్స్. మీరు గనుక ఖత్తర్‌లో ఉంటూ త్వరలోనే మీ పాస్‌పోర్ట్‌ని రెన్యూ చేసుకోవాలంటే ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుంది. వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. మీరు గనుక ఛానెల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసింటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్‌లో పెట్టుకోండి. ఖత్తర్‌లోని మన ఇండియన్ ఎంబసీ పాస్‌పోర్ట్ రెన్యువల్ మరియు ఇతర కౌన్సిలర్ సేవలకు సంబంధించి కొత్త ఫీజులను అయితే ప్రకటించింది. ఈ చార్జెస్ జూలై 1, 2026 నుంచి ఆల్రెడీ అమల్లోకి అయితే రావడం జరిగింది. ఈ రోజు వీడియోలో మనం సాధారణ పాస్‌పోర్ట్ రెన్యువల్‌కి ఎంత, తాత్కాల్ పాస్‌పోర్ట్ రెన్యువల్‌కి ఎంత ఫీజు అవుతుంది, ఒకవేళ పాస్‌పోర్ట్ పోయినా, డ్యామేజ్ అయినా దానికి కొత్త పాస్‌పోర్ట్ తీసుకోవాలంటే ఎంత ఫీజు అవుతుంది, మైనర్ల పాస్‌పోర్ట్‌లు అలాగే సీనియర్ సిటిజన్ పాస్‌పోర్ట్‌లకు ఎంత ఖర్చు అవుతుంది, టీసీసీ అలాగే ఎన్ఆర్ఐ సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుందో పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ముందుగా 18 సంవత్సరాలు లేదంటే అంతకన్నా ఎక్కువ వయసున్న వారికి ఖత్తర్‌లో పాస్‌పోర్ట్ ఫీజులు ఎలా ఉన్నాయో చూద్దాం. 36 పేజీల ఫ్రెష్ పాస్‌పోర్ట్ లేదా రెన్యువల్ కి నార్మల్ ఫీజు వచ్చేసి 447 రియాళ్లు, తాత్కాల్ ఫీజు వచ్చేసి 893 రియాళ్లు. 60 పేజీల ఫ్రెష్ పాస్‌పోర్ట్ లేదంటే రెన్యువల్ కి నార్మల్ ఫీజు వచ్చేసి 625 రియాళ్లు, తాత్కాల్ ఫీజు వచ్చేసి 1071 రియాళ్లు. మీకు ఎమర్జెన్సీ పాస్‌పోర్ట్ కావాలంటే తాత్కాల్ సర్వీస్ ద్వారా మీరు త్వరగా పాస్‌పోర్ట్‌ని అయితే తీసుకోవచ్చు. అయితే తాత్కాల్ ఫీజు నార్మల్ ఫీజు కంటే డబల్ అయితే ఉంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఖత్తర్‌లో మీ పాస్‌పోర్ట్ పోయినా, మీ పాస్‌పోర్ట్ దొంగలించబడ్డా, లేదంటే పూర్తిగా డ్యామేజ్ అయినా మీరు కొత్త పాస్‌పోర్ట్ తీసుకోవడానికి ఫీజులు ఎలా ఉన్నాయో చూద్దాం. 36 పేజీల రిప్లేస్మెంట్ పాస్‌పోర్ట్ వచ్చేసి నార్మల్ ఫీజు 893 రియాళ్లు, తాత్కాల్ ఫీజు వచ్చేసి 1339 రియాళ్లు. అదే మీరు 60 పేజీల రిప్లేస్మెంట్ పాస్‌పోర్ట్ తీసుకోవాలంటే నార్మల్ ఫీజు 1071 రియాళ్లు, తాత్కాల్ ఫీజు 1518 రియాళ్లు. కాబట్టి పాస్‌పోర్ట్ ని జాగ్రత్తగా దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే రిప్లేస్మెంట్ చార్జెస్ నార్మల్ పాస్‌పోర్ట్ కన్నా చాలా ఎక్కువ అయితే ఉంది. ఇప్పుడు మైనర్ పాస్‌పోర్ట్ ఫీజు ఎలా ఉందో చూద్దాం. అంటే 18 సంవత్సరాల లోపు పిల్లలకు పాస్‌పోర్ట్ ఫీజులు ఎలా ఉన్నాయో చూద్దాం. 36 పేజీల ఫ్రెష్ పాస్‌పోర్ట్ నార్మల్ ఫీజు వచ్చేసి 322 రియాళ్లు, తాత్కాల్ ఫీజు వచ్చేసి 768 రియాళ్లు. ఒకవేళ మైనర్ల పాస్‌పోర్ట్ పోయినా, డ్యామేజ్ అయినా నార్మల్ ఫీజు వచ్చేసి 768 రియాళ్లు, తాత్కాల్ ఫీజు వచ్చేసి 1214 రియాళ్లు. న్యూ బార్న్ బేబీ పాస్‌పోర్ట్ అంటే ఖత్తర్‌లో కొత్తగా పుట్టిన పిల్లోళ్ళు ఉంటారు కదా, వాళ్లకు పాస్‌పోర్ట్ తీసుకోవాలంటే నార్మల్ ఫీజు వచ్చేసి 290 రియాళ్లు, తాత్కాల్ ఫీజు వచ్చేసి 691 రియాళ్లు. ఖత్తర్‌లో కొత్తగా పుట్టిన పిల్లలకు కూడా ఖచ్చితంగా పాస్‌పోర్ట్ అనేది తీసుకోవాలి. కాబట్టి ఈ ఫీజులను ముందుగానే తెలుసుకోవడం చాలా మంచిది. అలాగే ఖత్తర్‌లోని మన ఇండియన్ ఎంబసీ పాస్‌పోర్ట్ సర్వీసులకు సంబంధించి కొంతమందికి ప్రత్యేక డిస్కౌంట్లు అయితే ఇస్తుంది. ఎవరికంటే 8 సంవత్సరాల లోపు చిన్న పిల్లలు ఉంటారు కదా, అలాంటి వారు మొదటిసారి ఫ్రెష్ పాస్‌పోర్ట్ తీసుకుంటే వాళ్లకు 10% డిస్కౌంట్ అయితే లభిస్తుంది. 60 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఫ్రెష్ పాస్‌పోర్ట్ కి అప్లై చేస్తే 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. కానీ మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ డిస్కౌంట్ అనేది కేవలం ఫ్రెష్ పాస్‌పోర్ట్ కి అప్లై చేసినప్పుడు మాత్రమే వర్తిస్తుంది. రెన్యువల్ కి అయితే వర్తించదు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఖత్తర్‌లోని ఇండియన్ ఎంబసీలో ఏ ఎంబసీ సర్వీస్ కి అప్లై చేసినా ప్రతి అప్లికేషన్ కి ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ అంటే ICWF కోసం ఖచ్చితంగా 7 రియాళ్లు అదనంగా అనేది పే చేయాలి. అంటే మీ పాస్‌పోర్ట్ ఫీజుతో పాటు 7 రియాళ్లు ఎక్స్ట్రా ఖచ్చితంగా పే చేయాలి. కాబట్టి పేమెంట్ సమయంలోనే ఈ విషయాన్ని మీరైతే గుర్తుపెట్టుకోవాలి. ఖత్తర్‌లో నివసిస్తున్న మన భారతీయులు ఈ కొత్త పాస్‌పోర్ట్ మరియు ఎంబసీ సర్వీస్ చార్జెస్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. మీరు లేదంటే మీ కుటుంబ సభ్యులు త్వరలో పాస్‌పోర్ట్ రెన్యువల్, కొత్త పాస్‌పోర్ట్, పీసీసీ లేదంటే ఇతర ఎంబసీ సర్వీసుల కోసం అప్లై చేయబోతుంటే జూలై 1, 2026 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త చార్జెస్ ప్రకారమే మీరు ఇప్పుడు పేమెంట్ చేయాల్సింది ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడింటే ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోను ఖత్తర్‌లో ఉన్న మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు మీరు ఖత్తర్ మరియు గల్ఫ్ అప్డేట్స్ మిస్ కాకుండా చూడాలంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్‌లో పెట్టుకోండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.